హాయ్ అండి, నేను కాలీఫ్లవర్ పచ్చడి చేస్తున్నా. ఇది వేడి నీళ్ళ పసుపు వేసి ఇట్లా కొంచెంసేపు పసుపు వేసి ఇట్లా వేడి నీళ్ళతో కడిగేసానండి. అందుకే ఇలా పసుపు కలర్లో ఉన్నాయి. అవి తీసేసి మొత్తం వాటర్ అంతా వడగొట్టేసి ఇట్లా ఆరబెట్టుకోవాలి. కొంచెంసేపు వాటర్ వెళ్ళిపోయిన వరకు. ఇదిగండి, ఇదంతా చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కలు కలిపేయవచ్చు. ఇది కలిపేయాలి, పోపు వేపాం కాదండి, ఇది కూడా వేసి కలిపేయాలి. ఇది మొత్తము ముక్కలు పట్టేలాగా మంచిగా కలిపేయాలండి. ఇదిగండి మొత్తం కలిపిస్తాను. కొంచెం ఆయిల్ సరిపోయినట్టుంది. ఇదిగండి 2 రోజుల తర్వాతకి ఇగో ఇలా వచ్చింది. ఆయిల్ అంత కనిపిస్తుంది చూడండి. నిన్నటికైతే ఇంత ఆయిల్ కనిపించలేదు అసలు. రైస్తో చపాతీతో చాలా బాగుంటుంది పచ్చడి. ఇంకా కావాలనుకుంటే కొంచెం ఆయిల్